ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టం ఏదైతే పంచాయతీరాజ్ చట్టం ఉందో ఈ చట్టాన్ని తీసుకురాబోతుంది. దీన్ని ఇప్పటికే కొంతమంది సర్పంచులు కావచ్చు విపక్షాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇక ఇదే దానిపైన చర్చ కంటిన్యూ అవుతుంది. సత్యనారాయణ గారు మీరు చెప్పండి, అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే కొంతమంది గ్రామాల్లో సర్పంచులు వాళ్ళు గ్రామీణ అభివృద్ధిని పట్టించుకోకుండా వాళ్ళు కేవలం రాజకీయాల ప్రయోజనాల కోసం రాజకీయాల కోసం ఉన్నారు కాబట్టి దీన్ని కొంచెం సవరించాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. దాని తప్పేముంది మరి? అవును, కొంతమంది చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఏమంటున్నాను సార్ అంటే రిజర్వేషన్లో అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకు చదువుకోని వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎలక్షన్లో గెలుస్తున్నారు. గెలిచిన తర్వాత వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళకు అవన్నీ చట్టాలపైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? ప్రభుత్వాలపైన ఉంది. వాళ్ళకి అవగాహన కల్పించక గాలికి వదిలేస్తున్నారు. కొంతమంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, కాదనం. కానీ నీకు చట్టం ఏమున్నది? నువ్వు శిక్షించు, ఆయన చేస్తే రికవరీ చేయి, నీకు చట్టాలు ఉన్నాయి కదా. నువ్వు ఎవరో ఒకరిద్దరు చేసిన ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ సక్కంగా ఉన్నారా? మంత్రులందరూ సక్కంగా ఉన్నారా? ఈరోజు కొంతమంది ముఖ్యమంత్రులు కూడా జైల్లో ఉన్నారు. నువ్వు అట్నే జైల్లో పెట్టు. ఎవరో ఒక్కరిద్దరు చేసిండ్రు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నోడు చేసిండు అని చేయొద్దు, అట్లా కాదు. మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా 1959 నుంచి పరోక్ష ఎన్నికలు ఉండే. ఈరోజు 2017 అక్టోబర్లో గత సంవత్సరం అక్టోబర్లో ప్రత్యక్ష ఎన్నికలు పెట్టిండ్రు. ఇప్పుడు లేని గవర్నమెంట్లో వచ్చి ప్రత్యక్ష ఎన్నికలు పెడుతుంటే నువ్వు పరోక్ష ఎన్నికలకు ఎందుకు పోతురు మీరు? నీకేం చేస్తారు? ఈ మంతాన కూడా గతంలో ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మనం ప్రాంతీయ పార్టీలు మన దేశంలో ఎందుకు బలపడుతున్నాయి అంటే మన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అవుతాడు, ఆయన కోటేజ్ గెలిపించుకుందాం అనుకున్నారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్లో ఎప్పుడు కూడా ఏమంటారంటే ఎవడో అవుతలే అని చెప్పి ఓట్లు లేరు. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తున్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవుతాయని రాజశేఖర రెడ్డి ఓటేసిండ్రు ఆ రోజు. ఈ రోజు కూడా తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరైతే అవునన్నా కాదన్నా మనకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అవుతారు. దీనివల్ల ఎక్కడ నష్టం వస్తుందంటారు మీరు? దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? ఏ రకంగా నష్టం ఉంటుంది? నేను ప్రత్యక్ష ఎన్నికలు పరోక్ష ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాను. ప్రత్యక్ష ఎన్నికలు అయితే ఈ వ్యక్తి అయితే నా గ్రామాన్ని బాగు చేస్తాడు, ఈ వ్యక్తి అయితే మంచోడు, వీడైతే ఏదవుతాడు అని చెప్పి అనుకుంటున్నాం. అట్లా ఇప్పుడు ప్రాంతీయ అవును, ఈ రోజు వార్డు మెంబర్లు ఎవరైతే వెనుకుంటారో వాళ్ళని చూసి కూడా వెనుకుంటారు కదా, ప్రజలు అట్లే వెనుకుంటారు కదా. ఈ రోజు వార్డు మెంబర్ ఎందుకు వెనుకుంటారు? ఈ వ్యక్తి మంచోడు, ఇతనైతే బాగుంటది, వార్డు అంతా బాగుంటది దానిలో అనుకుంటారు కదా. ఎవరికి జవాబుదారీతనం కావాలి? సర్పంచ్ ఎవరికి జవాబుదారీతనం కావాలి? ప్రజలకు కావాలన్నా వార్డు మెంబర్లకు కావాలా? ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, ఎక్కడ మీటింగ్ లో బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యే కాన్సెన్స్ పోవద్దని ఎమ్మెల్సీ అన్నావు నువ్వు. అంటే నీకు ఆయన కాన్సెన్స్ ఎక్కడ ఉంది? ఎమ్మెల్యేకి నేను ఏం చేస్తున్నాను? ముఖ్యమంత్రి గారు ఎంతసేపు నా గవర్నమెంట్ ఉండాలి, నా ప్రభుత్వం పడిపోవద్దు అని చెప్పి ఎమ్మెల్యేలను కాపాడుకుంటున్నావు. అట్లా గ్రామ సర్పంచ్ కూడా రోజు వార్డు మెంబర్లను కాపాడుకుంటూ ఉండి నువ్వు ప్రజలకు ఏం సేవ చేయొద్దా? ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఎట్లా సేవ చేస్తా చెప్పండి? ఎంతసేపు ఏదొచ్చింది అంతా కూడా మళ్ళీ క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఏమంటున్నాను అంటే నేను ఇది ఎమ్మెల్యే రాజ్, పంచాయతీ రాజ్ కాదు, ఎమ్మెల్యే రాజ్ అవుతుంది. నువ్వు ఎమ్మెల్యేలను ఎట్లా కాపాడుకుంటున్నావు? రేపు పొద్దున గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా వార్డు మెంబర్ కాపాడుకుంటారు కానీ ప్రజలను కాపాడుకోరు. వాస్తవం కదా, దాంట్లో కూడా పాయింట్ ఉంది. నేను ఏమంటున్నా, ఈ చట్టానికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఈ చట్టంలో మార్పులు తీసుకురావాలి. డైరెక్ట్ ఎలక్షన్స్ మంచిదా, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలు మంచిగా, ఈ రెండింటిని కూడా మీరు బేరీజ్ వేయండి. ఎందులో ధన ప్రవాహానికి సంబంధించినటువంటి అరికట్టేటువంటి చర్యలు తీసుకుంటాం, దాన్ని ఆలోచించండి అన్నాడు. ఇంగ్లాండ్ కానీ, సౌత్ ఆఫ్రికాకి సంబంధించి కానీ, మధ్యప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, కేరళకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ లెజిస్లేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెప్పిస్తున్నారు. అంటే మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా ఒక బెటర్గా ఉన్నటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేటువంటి చర్యలో భాగంగా ఏమేం చేయాలో మనం ఇందులో పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ సబ్ కమిటీ వేసిండ్రు. సబ్ కమిటీ వేసిన తర్వాత రేపు శాసనసభలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చర్చ జరుగుతుంది. చర్చ జరిగినాక డెఫినెట్గా నేను ఏమంటున్నా, ఇది ఇప్పుడే చట్టంగా రూపొందలేదు, అభిప్రాయాలు సేకరణ జరుగుతాయి. ఒక్కటి, ఇప్పుడు ఏ లీకేజ్ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేస్తామంటే ఏ ప్రతిపక్ష పార్టీలు, మా కాంగ్రెస్ కానీ ఇంకే రాజకీయ పార్టీలు కానీ మేము స్వాగతిస్తున్నామని చెప్పవు కదా. ఎందుకంటే మీకు ప్రజలకు మంచి నిజంగా ఈ సర్పంచ్ ఎన్నుకున్న సర్పంచ్ పని చేయకపోతే రీకాల్ చేసే ఉంది ఈ చట్టంలో తీసుకొస్తా, నిజంగా వాస్తవం ఉందా? అలాంటి డెఫినెట్ గా రీకాల్ సిస్టమ్ ఉండాలని ఇలా భావన ఉంది. అలాంటప్పుడు ఇంకో విషయం కూడా అంటున్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా రికాల్ చేయాల్సి ఉంటుంది కదా. మరి ఆయన చెప్పిన నీకు నాకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు చాలా ఉండొచ్చు. ఇవాళ ఎమ్మెల్యేలను కూడా రికాల్ చేసే పరిస్థితి ఉండాలని చాలా మంది డెమోక్రాట్స్ కోరుకుంటున్నారు. అందులో తప్పేముంది? ఇవాళ అటువంటి లెజిస్లేషన్స్ రావాలి. ఇవాళ డెఫినెట్ గా
పార్టీలకు సంబంధించినటువంటి లెజిస్లేషన్స్ రావాలి, నియమావళికి సంబంధించినటువంటి చట్టాలు రావాలి, మోరల్ వాల్యూస్కు సంబంధించినటువంటి రావాలి. ఇవన్నీ వస్తూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతున్నది ఏంటంటే సర్పంచ్లకు సంబంధించినటువంటి అధికారాలు ఎక్కడ కూడా కుదించడానికి వీల్లేదు. రాజ్యాంగానికి సంబంధించినటువంటి 73, 74 స్ఫూర్తితో ఇచ్చినటువంటి అన్నింటినీ కూడా బలోపేతం చేయడానికే ఇది చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప దేనికి కూడా విఘాతం కలిగించేటువంటి చర్య కాదు. రెండవది డైరెక్ట్ ఎలక్షన్ జరగానా ఇది జరగానా అనేటువంటిది కూడా ఇవాళ ఒక అభిప్రాయంగా ఉంది. చాలా మంది రెండు రకాల అభిప్రాయాలు ఇలా జనంలో జరుగుతూ ఉన్నాయి. అది మెజారిటీ అభిప్రాయాన్ని ఏం తీసుకుందాం అనేటువంటి విషయంలో అంటే వీళ్ళు ఏమంటారంటే మీరు చెప్పిన విధంగా ఈ రోజు వార్డు సభ్యులు ఎవరైతున్నా వాళ్ళు ఎన్నుకుంటే రేపు పొద్దున సర్పంచ్ అన్నవాడు ఎవరికి బాధ్యతగా ఉండాలి, ప్రజలకు ఉండాలా, వాళ్ళకు ఉండాలంటే ఎంతసేపు కాపాడుకోవాల్సిందే కదా పదవి. బలమైన వాదన కూడా ఏం జరుగుతూ ఉందంటే సర్పంచ్ ఎన్నికైన తర్వాత వార్డు సభ్యులను కానీ, గ్రామ సభల్ని కానీ, గ్రామస్తులకు సంబంధించినటువంటి మనోభావాలు కానీ ఏవి కూడా గమనంలోకి ఉంచకుండా ఆయన ఇష్టం వచ్చినటువంటి అధికారులు ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. చాలా చర్చ కూడా జరుగుతూ ఉంది. ఆ వార్డు మెంబర్లు అనుకుంటున్నారు మేము డెమోక్రటిక్గా ఉండాలనేటువంటి వాదన కూడా జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు మనం ఎటువైపు పోతే మెజారిటీగా గ్రామీణ ప్రజలకు లాభం జరుగుతుందో దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. క్యాబినెట్ లెజిస్లేషన్ వస్తుంది రేపు వచ్చినప్పుడు మనం దానికి సంబంధించిన డ్రాఫ్ట్ ప్రిపేర్ అవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ చూపిస్తుంది కదా కరెంటుకు సంబంధించిన లెక్కలు. కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ చీకటి అవుతుందంటే వెంటనే ఆల్టర్నేటివ్ మా సోనియా గాంధీ మొత్తంగా కూడా దేశంలో వెలుతురుని ఇస్తామని ప్లాన్ చేసింది. 2 ఏళ్ల తర్వాత వస్తుందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎవరు చెప్పలేదు. ఇవాళ ఏం చెప్తున్నారు? 24 గంటల కరెంట్ వచ్చినాక ఇదంతా కూడా సోనియా గాంధీ పుణ్యం, మేము మా 10 ఏళ్ల పాలన చెప్తా ఉన్నాం. నేను అందుకే ఇదేమంటున్నా అంటే ఈ చట్టంలో మీరు ప్రత్యామ్నాయాన్ని మీరు పెట్టండి, మీకు శాసనసభలో అవకాశాలున్నాయి. శాసనసభలో ఎవరికి ఉంది? మీకు అవకాశం ఉంది. జానారెడ్డి గారు పెట్టారు. అవును, జానారెడ్డి గారు పెట్టి పాశ్చాత్య దేశాల్లో పోయి మీరు అధ్యయనం చేయవలసిన పని ఏముంది? న్యూజిలాండ్, పాశ్చాత్య దేశాల్లో కేరళ కూడా కేరళ వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే అక్కడ పంచాయతీ 25% అని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. సంస్కృతిని ఇక్కడ దిగుమతి చేసుకోవడానికి కాదు, అక్కడ ఉండేటువంటి మంచిని స్వీకరించి వీళ్ళ కమ్యూన్స్ ఉన్నాయండి. చైనాలో, రష్యాలో కమ్యూన్ అనేటువంటి వ్యవస్థ ఉంది. ఉమ్మడి కుటుంబాలు అనేటువంటిది మన దగ్గర కూడా అదే వ్యవస్థ ఉండే. ఆ వ్యవస్థను కాపాడుకోవాలని కోరుకుంటే తప్పేంది అంటున్నా నేను. నువ్వు అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితి ఒకటి స్వతంత్ర వచ్చినప్పటి నుంచి కూడా మార్పు లేదు. కొత్త వరవడికి కేసీఆర్ శ్రీకారం చుడుతున్నాడు. విమర్శించడం మేము కేసీఆర్ ని విమర్శిస్తలేము. ఇప్పటి వరకు 4 సంవత్సరాల కాలంలో జరిగిన సమస్యలు కానీ, ప్రాజెక్టుల దాని మీద కానీ, లేదా మండలాలు చేయడం, కొత్త జిల్లాలు చేయడం, ఇవాళ అనేక కొత్త పథకాలు కానీ, కొత్త చట్టాలు కానీ తీసుకొచ్చిన ఆయన. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఒక మార్కు ఉండాలి, దాంతో చాలా కొత్త పనులు తీసుకొచ్చిండు. ఎన్నిసార్లు గ్రామ సభలు పెట్టి, ఎన్నిసార్లు గ్రామ ప్రజల ఆమోదం తీసుకొని ఈయన ఆమోదించిండు. ఇవన్నీ ఇంతవరకు 4 సంవత్సరాలు చేసిన పనులని ఎన్నిసార్లు గ్రామ ప్రజలు పెట్టారు. మీరు గ్రామ పంచాయతీని పటిష్టపరచాలి, సర్పంచ్లు అందరూ అవినీతికి పాల్పడుతున్నారు, ఇంకోటి డబ్బుల చుట్టూ తిరుగుతుందని మీరు ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం అంటే ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు సర్పంచ్లు ఒక దోషులుగా చిత్రీకరిస్తున్నారు అని చెప్తున్నారు. డెఫినెట్ గా సర్పంచ్లను దోషులుగా చేసింది కాబట్టి ఈ రోజు ఈయన ఈ చట్టాలను తీసుకొచ్చి బలోపేతం చేయాలని ఎందుకు ఎప్పుడైనా దొంగల్ని కాపాడమని మేము చెప్పట్లే. ఎన్నిసార్లు గ్రామ సభలు పెట్టిండు మీ ప్రభుత్వం ఉంది. మీరు ఎన్నిసార్లు గ్రామ సభలు పెట్టి ఎన్నిసార్లు ఆమోదింపబడ్డారు, ఎన్నిసార్లు ఆమోదాలు తీసుకున్నారు, గ్రామ ప్రజలతోనే ఎన్నిసార్లు తీసుకున్నారు మేము అది అడుగుతున్నాం. చట్టం తీసుకొస్తారు. దీనికి సంబంధించి ఏమైనా గ్రామ సభలు ఏర్పాటు చేసిందా ప్రభుత్వం? చేసి ఇట్లా చేయాలనుకుంటున్నాం. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు పెట్టండి. ఇప్పుడు ఏమన్నారు? దోషులకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను? ఈ రోజు మీకు చూపిస్తానా, నేను తీసుకొచ్చి సర్పంచులు చేసిన వాళ్ళు అడక తింటుండ్రు, సర్పంచులు చేసిన వాళ్ళు నేను చెప్తున్నాను. నేను అంటలేదు, నేను ఎమ్మెల్యేలు చేయాలంటాను. ఎమ్మెల్యేలను కూడా ఆదుకోండి. మీరు ఏమంటారు? ఎమ్మెల్యేలు దొంగలు ఉన్నారు, సర్పంచ్ మీరు ఏమన్నారు? వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు కదా. అట్లాగే మంచోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కడో ఒకడో కొంతమంది ఉండొచ్చు, కొంతమంది మూర్ఖులు ఉండొచ్చు, తెలిసి తెలియక చేయకుండా కొంతమంది వాస్తవంగా కూడా చేయొచ్చు. కావాల్సి కొంచెం శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి, శిక్షించండి. దాన్ని చూపించుకొని మీరు దాన్ని చూపించి వ్యవస్థ అంతా ఇట్లుంది అనుకోవద్దు. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టిండు, ఏం చెప్పిందంటే స్థానిక సమస్యలను బలోపేతం చేస్తామని 40% నిధులు పెడతామని చెప్పింది. ఇంతవరకు బలోపేతం రాజేష్ గారు ఒకటి చెప్పేదండి,
గౌరవ స్టేట్ ఫైనాన్స్ స్వర్గీయ కమిషన్ మొన్ననే సార్. రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేసిండ్రు, జీవో నెంబర్ 40 అని చెప్పి తీసుకొచ్చి ఇందిరమ్మ ఇల్లు చేస్తామని చెప్పి సొంత కార్యకర్తలను పెడితే మేము వ్యతిరేకించినాం. దాంట్లో కోర్టు నిర్ణయం చేసింది ఇది చట్ట వ్యతిరేకమని. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు జన్మభూమి కార్యక్రమం పెట్టి నోడల్ ఆఫీసర్ని ఎండిఓని పెట్టి సర్పంచ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ నిర్ణయం చేశారు. ఆ రోజు కోర్టుకు వెళ్తే అది కూడా జీవో నెంబర్ 39 తీసుకొస్తే సర్పంచ్లను కూడా వాళ్ళ నిధులకు ఆటంకం కలుగుతుందని కోర్టు కూడా చీవాట్లు పెట్టే సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా చేయొద్దు. చట్టంలో గంగిదేవులపల్లి గ్రామంతో పాటు ఇంకొక మామూలు మనకు తెలిసి 2-3 గ్రామాలు అభివృద్ధి చెందిన తప్ప మిగతా గ్రామాలు ఆ గ్రామాలు చెందినంత అభివృద్ధి జరిగిందా అన్నప్పుడు అక్కడ వాస్తవం లేదా? మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నది వాస్తవం లేదా? అభివృద్ధి చెందాలంటే ఎట్లా చెందాలండి? ముఖ్యమంత్రి గారిని మేము బిలీవ్ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు వాటర్ గ్రిడ్ ఇస్తుండు, మిషన్ భగీరథ చేస్తుండు, మిషన్ కాకతీయ చేస్తుండు, ప్రాజెక్టులు కడుతున్నాడు, చాలా సంతోషం. నువ్వు ఒక గ్రామ పంచాయతీ కన్నా రాష్ట్ర నిధుల నుంచి ₹1 ఇచ్చినవా? ఒక మండల పరిషత్కు ఒక ఎంపీటీసీకి నిధులు ఇచ్చినవా? ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కి జిల్లా పరిషత్ కానీ నిధులు వచ్చినాయా? ఎక్కడి నుంచి నిధులు వచ్చినాయి చెప్పండి. ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంబంధించినటువంటి చర్చ కాదు, ఇన్స్టిట్యూషనల్ కి సంబంధించిన చర్చ. నేను ఏం చెప్తున్నా, ఇలా గ్రామానికి వచ్చేటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం వచ్చేటువంటి ఫండ్స్ కనీసం డ్రైనేజ్ కూడా జరిగింది. సత్యనారాయణ రెడ్డి గారికి తెలుసు అది. ఇప్పుడు మనం ఎన్ని ప్లానింగ్ కమిషన్లకు ఈ రోజు మనం ఒక గ్రామం చూసి నల్గొండ దగ్గర అనుకుంటా అక్కడ గ్రామ పంచాయతీ కరెంట్ బిల్లు కట్టలేదని చెప్పేసి కట్ చేసిపోయింది. అంటే ఎందుకంటే నిధులు ఇవ్వకపోయిన పరిస్థితి కదా ఈ రోజు. నేను ఏమంటున్నా, ఫైనాన్స్ ప్లానింగ్ కమిషన్ ప్రకారం డబ్బులు మనకు అవి కరెంటు కూడా సరిపోవు అంటున్నా. కాబట్టి ఇవాళ గ్రామీణ ప్రాంతానికి అవసరమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక నిధులు ఇస్తున్నటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ప్రభుత్వం తీసుకొస్తున్న ఏదైతే పంచాయతీరాజ్ చట్టం ఉందో ఇది మరి ప్రజలకు మేలు చేస్తుందా లేక వార్డు మెంబర్లకు సర్పంచ్లకు మేలు చేస్తుందా అనే దానిపైనే చర్చ జరుగుతుంది. చెప్పండి కిరణ్ గారు, చెప్తున్నారు మీరు. ఈరోజు పంచాయతీ ఏదైతే అభివృద్ధి ఏదైతే ఉందో దాంట్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో గ్రామ స్వరాజ్యం అనేది ఉందో అప్పుడు చట్టాలు ఏదో చేసిరు. ప్రజల్ని దాంట్లో భాగస్వామ్యం చేయాలని, ప్రజల తరపు నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి. తను ప్రజలందరి తరపున, అంటే ఇప్పుడు వార్డు మెంబర్లు కూడా ప్రజలే ఎన్నుకుంటారు కదా. ఎస్, దాంట్లో ఏముంది. కానీ సర్పంచ్ అనేటోడు వార్డు మెంబర్లు అనేటోడు ఒక వార్డుకు మాత్రమే పరిమితం అంటాడు. సర్పంచ్కి మొత్తం గ్రామానికి పరిపాలన చేస్తారు కాబట్టి ఒక సర్పంచ్ని దేనికి సంబంధం లేకుండా ఎవరి ఇష్టం నమ్మకున్నట్టు దాన్ని ఎన్నుకోవాలని చూస్తుంది. దానికోసం ఈ ప్రజల భాగస్వామ్యం కూడా ఉంటుందని దానికి అర్థం. ఈ రోజు గ్రామ సర్పంచ్లు ఏదైతే ఎన్నుకుర్రో వాళ్ళకి ఫండ్స్ నిమిత్తం తెలంగాణ ఏర్పడదాకా మన ఇన్ని రోజులు ఆంధ్రోలు రాష్ట్రం అంతా దోసుకపోతున్నారు. ఆంధ్రోలు ఇప్పుడు మన రాష్ట్రం సాధించుకున్న మనం అంతా గ్రామాలందరినీ స్వపరిపాలన చేసుకోవచ్చు అనుకుంటే ఈరోజు ఉన్న సర్పంచ్లు ఎవరైతుర్రో వాళ్ళ కనీసం నిధులు లేని పరిస్థితి. దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఆలోచిస్తున్నట్టుంది ప్రభుత్వం. దుర్వినియోగం చేస్తే దాంట్లో చట్టాలు ఉన్నాయి, వాళ్ళు శిక్షించడానికి చాలా చట్టాలు ఉన్నాయి. చాలా మంది జైల్లో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కలెక్టర్లు ఉన్నారు, అందరూ అలా పనిచేస్తారు. ఈరోజు పర్టికులర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిధులు మొత్తం అయితే సెంట్రల్ నుంచి వచ్చే నిధులు కూడా రాష్ట్రం వాడుకొని అట్లీస్ట్ సర్పంచ్లకు మురికి కాలువలు తీయడానికి కూడా పైసలు లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇంతవరకు ఏ గ్రామంలో చూసినా సర్పంచ్కి ట్రెజరీకి పోతే పైనుంచి బంద్ ఉన్నది, బ్లాక్లో ఉన్నది, ఫ్రీజ్లో ఉన్నది చెప్పడం తప్ప ₹1 కూడా నిధులు రిలీజ్ చేసే పరిస్థితి లేదు. సర్పంచ్లు గ్రామాభివృద్ధి మొత్తం పక్కకు పంపించి వాళ్ళు అప్పుల పాలయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. ఈరోజు కొత్తగా సర్పంచ్ ఎలక్షన్లు పరోక్షంగా పెడతా, ఇంకోటి పెడతా, ఇంకేదో చేస్తా అంటారు. ఉన్న సమస్యలను పట్టించుకోవడం వదిలిపెట్టి కొత్త దుకాణానికి తెరదీసి ఇప్పుడు దీని మీద డిస్కషన్ జరగాలి. ఈయన చేసే పనులు మాత్రం ఈయన చేయాలి తప్ప గ్రామాలని అభివృద్ధి చేసే విధంగా ఒక్క చర్య కూడా 4 సంవత్సరాల కాలంలో ఏ చర్య తీసుకున్నావు ప్రజలకు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీగా మేము కూడా అడుగుతున్నాం, మేము చెప్పాలి. మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఈ రోజు అంటారు ఎంపీ ఫండ్స్ వస్తున్నాయి, ఇంకేదో ఎమ్మెల్యే ఫండ్స్ వస్తున్నాయి. ఎంత ఫండ్స్ వచ్చినాయి? ఊళ్ళో సిమెంట్ రోడ్లు కూడా చక్కగా లేని పరిస్థితి ఉన్నది. ఎంపీ ల్యాడ్స్ వస్తున్నాయి, ఎంపీ ల్యాడ్స్ ఊరికి ఎంత జరుగుతున్నాడు? కాంగ్రెస్ పార్టీ ఇదైతే ఒకటి ఉంది ఏంటంటే నిధులు లేవు అని. కానీ ఒకటి ఈ రోజు గ్రామ స్థాయిలో టీఆర్ఎస్ చాలా వీక్ ఉంది కాబట్టే మిగతా పార్టీలను కొంత బలహీనపరిచేందుకే ఇది ఒక తెరపైకి తీసుకొచ్చారని చెప్పేసి మాత్రం ప్రచారం. గ్రామ స్థాయిలో వీక్ ఉంటే రాష్ట్ర స్థాయిలో బలోపేతం ఎట్లుంటది? ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తా. అచ్చంపేటలో జరిగిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి, నకరేకల్ దగ్గర ఎన్నికలు జరిగినాయి, ఇంకొక దగ్గర జరిగినాయి. చాలా మంది కాంగ్రెస్ పార్టీ అలా బలోపేతమై కాంగ్రెస్ పార్టీకి అన్ని ఓట్లు వస్తున్నాయి. మొత్తం వార్డు మెంబర్లతో సహా మొత్తం మంది డిపాజిట్లు పోయిన గల్లంతైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీ ఎవరుంటే అది కామన్ గెలుస్తుంటది. చాలా సార్లు సందర్భాల్లో ఓడిపోయిన సందర్భాలు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. TRS గెలవలేదు, సర్వసాధారణ ఏ పార్టీ గెలవలేదు అక్కడ. ఇప్పుడు టిఆర్ఎస్ అప్పుడు ఉద్యమ సందర్భంలో వచ్చినటువంటి ఒక నేపథ్యం కానీ లేకుంటే ఏదైనా ఉద్యమాలు జరిగినప్పుడు వచ్చేటువంటి నేపథ్యానికి జనరల్ గా జరిగేటువంటి నేపథ్యానికి కొంత తేడా ఉంటుంది. ఇవాళ అభివృద్ధికి లేకుండా అభివృద్ధి చేయకుండా కేవలం మేము తెలంగాణ నిదానంతో మేము అడుగుతున్నాం, గ్రామాల అభివృద్ధి కోసం నీ దగ్గర ఏం పథకాలు చేపట్టారు? ఇప్పుడు సర్పంచులు కూడా అదే అడుగుతున్నారు చాలా మంది. సర్పంచ్ అయినా ఎంపీ ఇప్పుడు సర్పంచులు అది వదిలేసి సర్పంచులు కూడా దొంగల్ని చిత్రీకరించే ప్రయత్నం టీఆర్ఎస్ మీరు పదే మేము గౌరవ సర్పంచులను ఎప్పుడు మేము అవమానపరచం. మీరు అవమానపరిస్తే అది మీ పార్టీ నాలుగేళ్లలో ఏమి అభివృద్ధి కోసం మీరు ఏం చేశారు? అభివృద్ధి జరుగుతుంది పోతే తెలుస్తుంది. మీరు ఒకటి చెప్పండి, మీ రాష్ట్ర బడ్జెట్ లో మీ మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ఇవన్నీ చేస్తున్నాం కదా. మిషన్ కాకతీయ ఒకదాంతో గ్రామాభివృద్ధి కాదు. రాజేష్ గారు ఇవాళ రైతులకు సంబంధించి కానీ ఇప్పుడు విద్యుత్ ఇలా గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఓసారి 3 గంటలు ఓసారి 3 గంటలు వస్తుండే. ఇవాళ మెరుగైనటువంటి విద్యుత్ వస్తుందా లేదా? మీరు దీనికి సమాధానం చెప్పాలి. సత్యనారాయణ గారు మీరు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు 12,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి సర్పంచ్ తర్వాత కూడా వాళ్ళు సంపాదించుకోవడానికనే ఉంటున్నారు తప్ప వాళ్ళు గ్రామీణ అభివృద్ధికి సంబంధించి అసలు ఆలోచించారు సర్పంచులు అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో కేటీఆర్ మొన్ననే ఒక అవార్డు ఇచ్చిర్రు. ఈ 4 సంవత్సరాలు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తున్నా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని గురించి కూడా మొత్తం బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, దేనికి అవార్డు వచ్చింది అది చెప్పాలి. నువ్వు ఏర్పాటు అది ఎప్పుడు వచ్చింది? మా సీఎండి ప్రభాకర్ రావు గారికి విద్యుత్ కు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గియడం గానీ ఇవాళ నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వడం గానీ ఎక్కడైనా ఇవాళ మోటార్లు కాలిపోయే పరిస్థితి ఉందా? నాకు ఒక విషయం చెప్పండి. ఈ రోజు మీరు ఈ చట్టంలో మార్పులు చట్టం తీసుకురావాలనుకుంటున్నారు కదా, అంటే అక్కడ ఉన్న లొసుకులు ఏంటి అనేది మీరు ఏమైనా చూసారా? అక్కడ ఏమనిపించింది మీకు? అంటే ఈ రోజు సార్ మొత్తం మార్చాలని వ్యవస్థనే మార్చాలనుకున్నప్పుడు ఏం లొసుకులు కనిపించింది? ఎందుకు మార్చాలనిపిస్తుంది? కొత్త చట్టం ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? డెఫినెట్ గా ఇప్పుడు ఉన్నటువంటి చట్టాల్లో కొన్ని లోపభూయిష్టమైనటువంటి ఉన్నాయనేటువంటి గుర్తించే వాటికి సంబంధించినటువంటి ఏమేమి మార్పులు చేయాలనేటువంటిది ఇలా మేము ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇది లెజిస్లేషన్ డ్రాఫ్ట్ తయారవుతుంది. లెజిస్లేషన్ వచ్చినాక దాని మీద చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత అభిప్రాయాలు సేకరణ చేసి ఏం చేయాలో చేస్తాం. ఇప్పటి వరకు ఇంకా ఏ నిర్ణయం జరగలేదు. మీరు లీకేజ్ల మీద చర్చ లీకేజ్ ఇచ్చారా? అంటే అక్కడ నుంచి ఎట్లుంటది రియాక్షన్ ఏంటి చూద్దాం అని చెప్పేసి లీగల్ ఇచ్చారా? సమాజంలో ఉన్నదే వస్తుంది. మేము లీకేజ్ ఇచ్చేది ఏముంటుంది? తెలంగాణ ప్రజలు అభివృద్ధిని మర్చిపోవాలి. తెలంగాణ ప్రజలు అభివృద్ధిని మర్చిపోవాలి. మీరు దోచుకుంటున్న శ్రీధర్ గారు మీరు చెప్పండి, మీకు ఇందులో ఉన్న అభ్యంతరం ఏంటి? ఈరోజు మీరు కూడా వ్యతిరేకిస్తున్నట్టున్నారు కదా, అసలు ఎందుకు ఇందులో మీకు కనిపిస్తున్నది ఏంటి ఇబ్బందులు? ఒకటి ఇప్పుడు ఆల్రెడీ డైరెక్ట్గా సర్పంచ్ ఎన్నుకునేటువంటి సిస్టమ్ నుంచి ఏదో ఊరికే సభాసంగా వేసినట్టు ఉపసంఘం వేసినట్టు కనపడింది. కానీ ముఖ్యమంత్రి గారి మైండ్ ఆల్రెడీ తీసుకుపోతున్నది ఏంటంటే వార్డు మెంబర్. ఒక నిమిషం ప్రాబ్లం మీరు చెప్పండి. ఈరోజు అక్కడ మామూలుగా ప్రజల్లో కావచ్చు, ఇటు అధికార పార్టీలో కూడా ఇప్పుడు సర్పంచ్ గెలవడానికి లక్షలు ఖర్చు చేస్తున్నారు. తర్వాత మీరంతా కూడా అంటే సర్పంచ్ అంతా కూడా సంపాదించుకోవడానికి సరిపోతుంది, గ్రామాన్ని పట్టించుకుని దాఖలు లేవని చెప్పేసి కూడా ఒక చర్చ ఉంది. అది మీరు కూడా గతంలో సర్పంచ్ చేసినట్టుంటే ఇప్పుడు మీరు ఈ తెలంగాణ పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నట్టున్నారు. నిజంగా వాస్తవం అలాంటి పరిస్థితి ఉందా? ఒకటి నువ్వు సర్పంచ్ సంపాదించుకునేటువంటి ఆర్థిక పరిస్థితి ఎక్కడుంది? 3.5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ ఎంత? బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 14th ఫైనాన్స్ కమిషన్ అమౌంట్కి ఎలక్ట్రిసిటీ ఎప్పుడో 10 ఏళ్ల నుంచి ఎలక్ట్రిసిటీ బిల్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పి అన్ని ఎలక్ట్రిసిటీ బిల్ కట్ చేసుకుంటుండ్రు. రెండోది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 8,778 మంది సర్పంచులు ఉన్నారు గ్రామ పంచాయతీలు. ఆ గ్రామ పంచాయతీలో ఎన్ని గ్రామ పంచాయతీలు బలంగా ఉన్నాయి? ఇప్పుడు ఏంటంటే వీరి దురుద్దేశము, ముఖ్య ఉద్దేశము ఈ పంచాయతీరాజ్ చట్టం తేవడంలో ఏంటంటే కొన్ని జిల్లాల్లో మైనింగ్ అమౌంట్ విపరీతంగా వస్తుంది. నెంబర్ 1, కొన్ని జిల్లాల్లో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి రంగారెడ్డి, మేదక్, మేడ్చల్, మహబూబ్నగర్, సంగారెడ్డి
ఈ జిల్లాల నుంచి హెచ్ఎండిఏకు విపరీతమైన ఆదాయం వస్తుంది, ఇందులోకెళ్ళి కూడా గ్రామ పంచాయతీకి వాటా ఇవ్వాలి. అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు స్టాంప్ డ్యూటీ, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకే కాకుండా కరీంనగర్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, మహబూబ్నగర్ కానివ్వండి, పెద్ద పట్టణాలు ఉన్నటువంటి అన్నిటికీ స్టాంప్ డ్యూటీ విపరీతంగా చెప్పండి స్టాంప్ డ్యూటీ వస్తుంది. ఈ అమౌంట్నంతా గ్రామ పంచాయతీ ఖర్చు పెట్టుకునేటువంటి వెసులుబాటు ఉంది. ఈ అమౌంట్నంతా గ్రామ పంచాయతీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో వేసుకొని వారికి ఇష్టం వచ్చినట్టు ఇవ్వాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఈ చట్టం తీసుకురావడం. ఒక దగ్గర ఒక గ్రామానికి ఆదాయం లేని దగ్గర ఇది అక్కడ ఏమంటారు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, అన్ని రకాల గ్రామాల అభివృద్ధి చెందాలి కదా. మంచి పని. 540 కోట్ల రూపాయల మైనింగ్ అమౌంట్ రంగారెడ్డి జిల్లాకు రావాలి. రంగారెడ్డి జిల్లా ఒక యూనిట్ కదండి, రావాలి. దాంట్లో కోట్ల కేసు వేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టి నీకు 2 నెలల డబ్బులు ఇవ్వమంటే మైనింగ్ అమౌంట్ ఇంతవరకు ₹1 ఇవ్వలేవు నువ్వు. స్టాంప్ డ్యూటీ ఇంతవరకు నువ్వు వాడుకున్న 1000 కోట్ల రూపాయల దాదాపుగా సంవత్సరం నుంచి ₹1 ఇవ్వలేవు. హెచ్ఎండిఏకు వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా నువ్వు ఇంతవరకు గ్రామ పంచాయతీలకు పంచలేవు. నేను ఎట్లా నమ్ముతారండి? వచ్చినటువంటి డబ్బులు నీ ఖజానాలు వేసుకుంటున్నావు, నువ్వు నీ సొంత పథకాలకు ఉపయోగించుకుంటున్నావు. పెద్దలు చెప్తున్నాడు ఏమంటున్నాడు, ఒక నిమిషమే ఏమన్నా కరెంట్ కళ్యాణ లక్ష్మి గ్రామ పంచాయతీ అనేది గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ రద్దు చేయి, మండల పరిషత్ రద్దు చేయి, జిల్లా పరిషత్ రద్దు చేయండి, చట్టాలు ఎందుకు తీసేయండి, మీరు పరిపాలన చేయండి, మీరు పరిపాలన చేయండి. ఒక్క నిమిషం మాట్లాడతాను. మీరు అన్నారన్నా మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ అన్నారు కదా, వాటర్ గ్రిడ్ మిషన్ భగీరథ ఎవరు అడిగారు మిమ్మల్ని? టిఆర్ఎస్ ప్రభుత్వానికి మంచిదైన ఒక ముఖ్యమైన విషయం చెప్తానా, మీరు ఆచరించాలని ఆచరించుకోండి. ప్రభుత్వాలు ఏవైనా కానీ ప్రజలకు ఏవైతే అవసరం అవుతాయో, ప్రజలు ఏవైతే అడుగుతారో అవి వేస్తేనే మనకు ఫలితం వస్తుంది. ప్రజలకు అవసరం లేనివి అవసరం ఉన్నటువంటి వేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు 24 గంటలు ఎందుకంటే నేను వ్యవసాయం చేస్తాను, నాకు 12 గంటలు చాలు. 24 గంటలు ఎందుకు మీరు అంటారు? ఇలా చిన్న ఉదాహరణ చెప్తా. కరెంట్ ఉంటే రైతు ఎప్పుడైనా వేసుకుంటాడు కదా, మోటార్ వేసుకుని వస్తాడు. వాటర్ గ్రిడ్ అన్నాడు కదనే, వాటర్ గ్రిడ్ ఒక్క నిమిషం టైం ఉండదు, నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఏమన్నారు, వాటర్ గ్రిడ్ అని తీసుకొస్తున్నావు కదా. చిన్న ఉదాహరణ, కాగ్నా రివర్ అనేది తాండూరు దగ్గర ఉంది. తాండూరు పట్టణానికి వస్తుంది, కోస్గి మండలానికి పోతుంది, రేవంత్ రెడ్డి ఉన్నట్టు కొడంగల్కి పోతుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నిటికీ నీళ్ళు ఇస్తుంది. అది నువ్వు అక్కడ నిడిచిపెట్టి స్థానికంగా లభ్యమయ్యేటువంటి వాటర్ కృష్ణాకి వెళ్ళి గోదావరికి వెళ్ళి తెస్తా అంటే నేను ఎట్లా నమ్ముతావు? నువ్వు ఏం అవసరం? శ్రీధర్ గారు ఒక విషయం చెప్పండి. ఈ రోజు వార్డు మెంబర్లు సర్పంచ్ని ఎన్నుకోవడం వల్ల ఈరోజు ఖర్చు తగ్గుతుంది కదా, తగ్గినట్టే కదా ఇప్పుడు తీసుకొచ్చే చట్టం ఉంటే. ఖర్చు తగ్గడం నాకు అర్థం కాదు, ఎందుకు ఖర్చు తగ్గుతుంది? ఎందుకు తగ్గదు? ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్యూ కాదు. బేసికల్లీ ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడం అఫీషియల్ కాదు కాబట్టి అది ఇష్యూ కాదు. బేసికల్లీ ఎవరికి పైసలు ఉన్నది దమ్ముంటే, అధికార పార్టీలో ఉంటే, ఇంకో రకంగా ఉంటే రకరకాలుగా ఖర్చు ఉంది. దాని గురించి మనం ప్రామాణికంగా చెప్పలేదు ఖర్చు గురించి. కానీ బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే వార్డు మెంబర్ల ద్వారా ఎన్నుకోవడం మొదలు పెడతారో సర్పంచ్ యొక్క అకౌంటబిలిటీ అనేది తగ్గిపోతుందని నా ఉద్దేశం. మీరు ఎవరైతే ఎన్నుకుంటారో మిమ్మల్ని వార్డు మెంబర్లు 10 మంది ఉంటే, 12 మంది ఉంటే, 14 మంది ఉంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెజారిటీ వాళ్ళు ఎన్నుకుంటారు కాబట్టి వాళ్ళకి అకౌంటబిలిటీ తయారవుతారు. మీరు ఇప్పుడు అంతో ఎంతో ఈ మధ్యకాలంలో కొంచెం చదువుకున్న వాళ్ళు ముందుకు రావాలనుకుంటున్నారు, కాస్త వ్యవహారశైలి మంచిగున్న వాళ్ళు ముందుకు రావాలనుకుంటున్నారు. సరే, ఈ డబ్బులు ఇవన్నీ కాసేపు మనం పక్కన పెడదాం. లెట్స్ బి లిటిల్ రీసెంట్ ఇన్ డిస్కషన్. ఇప్పుడు ప్రజలకు కొద్ది గొప్ప జవాబుదారి ఉండే పరిస్థితి మనం చూసాం. మొన్న గ్రామంలో చూశాను నేను, ఒక ఎస్టీ సర్పంచ్, మేబీ ఇట్స్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్. మిగతా వ్యవస్థ మొత్తం వినకపోతే, ఉన్నటువంటి ఎంపీడీఓ వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసి వినకపోతే, ఆ గ్రామం డ్రైనేజీని ఆయన పర్సనల్కి వెళ్ళి తీసినటువంటి దాన్ని మనం పేపర్లో చూసాం. ఇట్స్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఫర్ గివింగ్ ఇట్. కానీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అట్లాంటిది. అయినా ఆ స్థాయికి అకౌంటబిలిటీ ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఎప్పుడైతే మీరు వార్డు మెంబర్ల చేతిలో పెడతారో ఇతన్ని, వార్డు మెంబర్ల చేతిలో కీలుబొమ్మ అవుతారు నెంబర్ 1. ఇప్పుడు ఉప సర్పంచ్ జనరల్గా ఈ పద్ధతిలో ఎన్నికలు అవుతున్నారు ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో. 4 years టైం ఇచ్చిన తర్వాతనే మీరు అవిశ్వాసం లాంటి పెట్టవచ్చు అనే ఒక నిబంధన మన దగ్గర ఉంది. ఇప్పుడు ఇది 6 నెలల తర్వాతనే సర్పంచ్ మీద అవిశ్వాసం పెట్టొచ్చు అనేటువంటి ఒక విషయం ఇప్పుడు ఇండికేటివ్గా చెప్తా ఉంది గవర్నమెంట్. మొత్తం డ్రాఫ్ట్ ప్లాన్ రాలేదు కాబట్టి మనం మాట్లాడలేము. కానీ వీటిలో ఎక్కడ కూడా కేసీఆర్ గారి వ్యవహారశైలి మీరు ఇంతకుముందు చూస్తే కూడా అనేక పద్ధతుల్లో మళ్ళీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండే. ఎందుకంటే పోయినసారి మనం చూసిన జడ్పీ చైర్మన్ ఎలక్షన్స్, కొన్ని ఎంపీపీ ఎలక్షన్స్ చూసిన తర్వాత హాస్యాస్పదంగా విపరీతమైన ఇంకా
వయలేషన్ ఆఫ్ డెమోక్రసీ అనేది టు ద కోర్ అనమాట. ఇంకా దాంట్లో మనం వేరే చర్చ చేసుకోవాల్సిన అవసరం లేదు. వరంగల్ లాంటి చోట మొత్తం కాంగ్రెస్ వచ్చినాయి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీ చైర్మన్ అయినారు. ఈ రకంగా బ్లేడెంట్ వయలేషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది, హార్స్ ట్రైనింగ్ అవకాశం ఉంది. గ్రామాల్లో కొద్దో గొప్ప ఆ సర్పంచ్ పదవి కన్నా కొద్దిగా ప్రశాంతత ఉంది. సరే పైసలు ఖర్చు పెడుతున్నారు, మందు వస్తున్నారు, కులాలు కొంటున్నారు, అవన్నీ వేరు సంగతి, ఆడికి అయిపోయేది. కానీ ఇప్పుడు మళ్ళీ గెలిచిన కాంచి కొత్త పంచాయతీ మొదలవుతుంది, సేమ్ డే పెడతాము, ఇవన్నీ ఏది చెప్పినా కానీ ఖచ్చితంగా అధికార పార్టీ వైపు నుంచి ఒత్తిడి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో నేను పొద్దున కూడా మా ఒక బీజేపీ సంబంధించిన కొంత సర్పంచ్ వరంగల్ జిల్లాలో ఒక సంవత్సరం నుంచి ఆ ఎమ్మెల్యే చుట్టూ, ఎంపీ చుట్టూ, ఎంపీడీఓల చుట్టూ, ఎవరి చుట్టూ తిరిగినా ఏఈలు డీలు అందరూ అప్లికేషన్ అవి మన వర్క్స్ కోసం డీటెయిల్ సర్వే చేసినారు, ఎస్టిమేట్లు ఇచ్చిండ్రు, సంతకం పెట్టి ఇచ్చిండ్రు, రూపాయి ఇచ్చిన నాదులు లేడు. గ్రామంలో ఇన్హౌస్ రోడ్స్ వేయాలా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ అబ్బాయికి ఏం పని జరగట్లేదు. అంటే ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీల సర్పంచ్లు ఉన్నారో ఆడ వివక్ష ఉంది, ఆడెవరు పట్టించుకోవట్లేదు. మమ్మల్ని నిన్న పొద్దున ఎవరో చెప్పారు ఒక ఎంపీ గారు, పెర్ఫార్మ్ ఆర్ పెరిష్ సిస్టమ్ తీసుకొస్తాం. నేను చెప్పాను మీరు అది తెస్తే బాగానే ఉంది కానీ సపోర్ట్ ఆర్ పెరిష్, మాకు సపోర్ట్ చేయండి, లేకపోతే మీరు ఈ విషయానికి పదవుల్లో సంబంధించి ఉంటారు. చర్చకు పిలిస్తే వెళ్తారా? ఖచ్చితంగా ఏమంటారు, ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి రేపు మేము చర్చలకు పిలిస్తే మీరు వెళ్తారా? ఎందుకని ఖచ్చితంగా వెళ్తారా? దాంట్లో ఇది ఏ విషయం గురించి అంటున్నారు మీరు? ఇప్పుడు ఈ చట్టం సంబంధించి కూడా రేపు చర్చలు చేసి మనం దీంట్లో చేద్దామంటే మీరు వెళ్తారా, స్వాగతిస్తారా మీరు వెళ్ళి? నేను ఏమంటున్నా అంటే ఏ చర్చకు పిలిచినా రాజకీయ పార్టీకి వెళ్ళాలా. అది శాసనసభా పక్షం అయి ఉండొచ్చు, లేదా మన రాజకీయ పార్టీ యొక్క ప్రతినిధులు అయి ఉండొచ్చు. ఖచ్చితంగా చర్చకు వెళ్ళాలి. చర్చకు వెళ్ళినప్పుడు మీరు చర్చకే వెళ్ళకపోతే ప్రభుత్వానికి ఏకపక్షంగా ఉండే అవకాశం ఉంది కదా. మీరు చర్చకు వెళ్ళాలి, రాజకీయ పార్టీగా మీ పార్టీ యొక్క ఆలోచన విధానం చెప్పాలి, ఏ విషయాన్ని వ్యతిరేకించారు అనే విషయం చెప్పాలి. ఖచ్చితంగా వ్యతిరేకించే విషయాన్ని పద్ధతిగా అర్థమయ్యేటట్టు ప్రజల కోణంలో చెప్పాల్సిన అవసరం మన మీద ఉంది. లేదు ప్రజలకు వ్యతిరేకంగానే మేము నిర్ణయం తీసుకుంటాము, రాజకీయంగానే మాకు అవసరం నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అధికార పార్టీ అనుకుంటే అది రేపు పొద్దున ప్రజలు తెలుస్తారు ఆ విషయాన్ని. కానీ ఖచ్చితంగా మాత్రం ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థను మీరు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఫీలర్స్ని పేపర్లో వచ్చిన విధంగా ఇవాళ నిజంగానే ఈ యొక్క చట్ట రూపకల్పన జరిగితే మరొకసారి గ్రామ సంస్థలు బేసికలీ మొత్తము డెమోక్రసీలో గ్రామ సంస్థలు లేకపోతే గ్రామ సభ అనేది లేకపోతే గ్రామీణ సర్పంచ్ వ్యవస్థ అంతా ఒక న్యూక్లియస్ లాంటిది. అక్కడి నుంచి మీకు మొదలవుతుంది. ప్రతి సంవత్సరం ఒక 3-4 గ్రామ సభలు జరగాల, ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా ఎంత ఖర్చు పెట్టాలన్నా దాని అనుమతి తీసుకోవాలా. ఇవాళ చిన్నపాటి కార్యక్రమాలకు లేకపోతే వేట వాటికి ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన ఇవన్నీ చేయాలా. వీటన్నింటినీ తుంగలో తొక్కి మొత్తంగా సర్పంచ్ని కీలుబొమ్మ చేసి అధికార పార్టీ చేతిలో ఆడేటువంటి ఇంకా చెప్తున్నారు మేము ఎస్ఐని సెల్యూట్ కొట్టిస్తాం. ఎస్ఐ సెల్యూట్ కొట్టినక్కర్లే, వాళ్ళ పని వాళ్ళు చేస్తే చాలు. సర్పంచ్కి ఎస్ఐ 26 మంది గ్రామ పంచాయతీ మెంబర్లు ఉంటే లేకపోతే ఒక మండలంలో వాళ్ళందరికీ ఎస్ఐ సెల్యూట్ కొట్టినక్కర్లే. ఇదంతా ఉత్తముచ్చట. ఇది కాకుండా అది వారు ఇంతకుముందు మాట్లాడారు 14వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన నిధులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి 5-6 లక్షల నుంచి మొదలు పెడితే నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ 80 లక్షల వరకు కూడా కొన్ని గ్రామాలకు వచ్చినాయి. వాటిని వారు చెప్పినట్లు ప్రభుత్వము కరెంటు బిల్లులకు, నీటి బిల్లులకు పూర్తిగా డైవర్ట్ డైవర్ట్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. అది కాకుండా చిత్తశుద్ధితో పనిచేస్తే బాగుంటుంది. కానీ ఇవాళ ఉన్న వ్యవస్థను మెరుగుపరిచేది పోయి కొత్త వ్యవస్థను తీసుకొస్తూ మొత్తంగా దాన్ని నీరు కార్చే పరిస్థితి చేస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీగా వ్యతిరేకిస్తాం. శాసనసభలో, శాసనసభ బయట ప్రజల వైపు నుంచి ఖచ్చితంగా. సత్యనారాయణ గారు, ఇప్పుడు ఈరోజు ఏదైతే చట్టంలో పనిచేయని సర్పంచ్లను రీకాల్ చేసే విధంగా చట్టంలో పెడితే మీరు దాన్ని స్వాగతిస్తారా? స్వాగతిస్తానండి, స్వాగతిస్తాం ఖచ్చితంగా. అని ఏ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎందుకు ఎన్నుకుంటారు? నాకు గ్రామ ప్రజలు నాకు పని చేస్తాడు, మా బాగోగులు చూస్తాడు, మాకు ఏవైతే ఇబ్బందులు వస్తాయో ఇది చేస్తాడు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులు తెస్తాడు, మాకు అవసరమైనట్టు మౌలిక సదుపాయాలు ఇస్తాడు, వాటర్ ఇస్తాడు, డ్రైనేజ్ ఇస్తాడు, ఎలక్ట్రిసిటీ ఇబ్బంది లేకుండా చూసుకుంటారు అనేటువంటి వ్యక్తిని వాళ్ళు ఎన్నుకుంటారు ప్రత్యక్ష ఎన్నికలు అయితే. అలాంటి వ్యక్తి ఒకవేళ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడు రికాల్ చేయడం చేసి అభ్యంతరం లేదు, చేయనియండి. కానీ ఖచ్చితమైన ఒకవేళ ఎవరైనా సర్పంచ్ అవినీతికి పాల్పడితే శిక్షించమని చెప్పండి. మంచి చేసిన సన్మానాలు చేయండి, మంచి చేసిన ఇంక్రిమెంట్ ఇవ్వండి, ఏదైనా ఎంప్లాయ్మెంట్కి ఇస్తున్నట్లు చేయండి. కానీ మంచి ఇప్పుడు 1959 నుంచి ఉన్నటువంటి పరోక్ష ఎన్నికలను తీసి మహారాష్ట్ర గవర్నమెంట్ ప్రత్యక్ష ఎన్నికలు పెడుతున్నది. వాళ్ళని కాదని ఈ రోజు ఇట్లా పెట్టడం కరెక్ట్ కాదని అంటున్నాం. ప్రత్యక్ష ఎన్నికలు చేయమంటున్నాం. మహారాష్ట్ర గవర్నమెంట్ పెడుతుంది. రకంగా లేదు. ఒక దగ్గర పరోక్ష ఎన్నికలున్నాయి, ఓ దగ్గర ఈ ఎన్నికలున్నాయి, రకరకాలుగా దేశవ్యాప్తంగా 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగానే ఏదైనా 73-74 రాజ్యాంగం నిబంధనలకు లోబడే ఉంటుంది. నేను పంచాయతీరాజ్ స్టాండింగ్ కమిటీలో మెంబర్గా ఉన్న రూరల్ డెవలప్మెంట్లో కేరళ ఇంకేదో గవర్నమెంట్ మేము పోయి చూసి వచ్చాము. అక్కడ పంచాయతీ వ్యవస్థ కేరళ గవర్నమెంట్ కేరళ చేశారు. అంటే అప్పుడు అడిగాం మేము
అక్కడ ఎట్లా ఉందంటే సర్పంచ్ డైరెక్ట్ ఎలక్షన్ యాజ్ ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఎట్లయితే మన రాష్ట్రంలో ఉందో అట్లా ఉంది. మరి అట్లా ఎందుకు చేసి మీరు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో నాకు తెలిసి 20% మంచి మంత్రులు విషయాలు కేటాయించినట్టున్నారు నేర్చుకొని కేరళలో. ఏ లాభం కోసం తెలంగాణ రాష్ట్రంలో డైరెక్ట్ గా ఎన్నుకోబడ్డ సర్పంచులందరూ పనికిరాని వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదా? మెజారిటీగా టీఆర్ఎస్ పార్టీ మెంబర్లు ఉన్నప్పుడు సర్పంచ్లో మీరు చెప్పుకుంటున్నట్టు వాళ్ళందరూ ఇప్పుడు పని చేయట్లేదా? వాళ్ళని రీకాల్ చేయాలా? చేయదలుచుకుంటే మీ పార్టీ తరఫు నుంచి రీకాల్ చేసుకొని అంటే గుర్తు మీద చేసుకోకుండా మా మద్దతుదారులను చెప్తారు కాబట్టి వాళ్ళందరూ పనికిరాని మీరు డిక్లేర్ చేయదలుచుకున్నారా? ఇవాళ ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యవస్థను మార్చడానికి ఇప్పటికిప్పుడు ఇబ్బందులు ఏమిటి అది చెప్పకుండా మార్పు లేవు కాబట్టి అవకాశం లేదు. ఈ చట్టం అవసరం లేదంటారా? ఉన్న దాంట్లో మార్పులు చేద్దామంటారా లేక ఇలానే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ చట్టాన్ని మీరు ఏదైతే గ్రామ పంచాయతీకి అధికారాలు ఉన్నాయో వాటిని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయండి, గ్రామ సభలను గౌరవించండి. గ్రామ సభ ద్వారా వచ్చినటువంటి ఇవాళ గ్రామ సభల ద్వారా వచ్చేటువంటి నిర్ణయాలు మీరు గ్రామ సభలు ఏర్పాటు చేయాలి. నిర్ణయం చేశారా? గ్రామ సభ జరపకపోవడం కారణం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మీరు వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది, దాదాపు మీరు వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడన్నా గ్రామ సభలు పెట్టారా? అసలు ఏం జరుగుతుంది? బలోపేతం ఏమైనా సంక్షేమం లేనే లేదు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డబ్బులు పెట్టుకుని రావాలా? మీరు ఇవాళ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం మధ్య ఉన్నటువంటి మారేడుపల్లిలో ప్రభుత్వం అక్రంగా పోయి 70 సంవత్సరాల నుంచి ఆడ నివాసం ఉంటున్నటువంటి ఒక పేదోళ్ళ యొక్క కాలనీ కూలగట్టి డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టాలనుకుంటే ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ఆయన అనుయాలకు అందరికి రాసినటువంటి మాట వాస్తవం కాదా? ఈ రకంగా ఎమ్మెల్యే పంచాయతీరాజ్ వ్యవస్థను మొత్తంగా మళ్ళా ఇప్పుడు ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తా ఉంది. డెఫినెట్ గా మాకు ఉండేటువంటి ఫీడ్బ్యాక్, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, ప్రజల మనోభావాలు అన్నిటి కలిసి మేము డ్రాఫ్ట్ చేస్తాం, మేము శాసనసభలో ప్రవేశపెడతాము. డెఫినెట్ గా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు దాని మీద చర్చలు శాసనసభకు సంబంధం లేదు. ఏమంటున్నానే మీరు ఎక్కడైతే ఎలక్షన్ ప్రత్యక్షంగా పరోక్షంగా గ్రామ పంచాయతీ బలోపేతం చేస్తామంటారు కదా, వ్యవస్థను బలోపేతం చెప్పే వినండి అన్న, మీరు అక్కడ చెప్పేది వినండి అన్న, మీరు వినండి. గ్రామ పంచాయతీలో గ్రామ సభలు పెట్టండి, మెజార్టీ గ్రామ సభలు చెప్తారు, గ్రామ ప్రజలు చెప్తారు అసెంబ్లీలో కాదు, అసెంబ్లీలో కాదు, గ్రామ అసెంబ్లీ ఆడుంది, గ్రామ అసెంబ్లీలో వ్యతిరేకిస్తున్నారా? మీరు ఒకవేళ పిలిస్తే స్వాగతిస్తారా? దీంట్లో కొన్ని సవరణలు చేస్తే కొన్ని చట్టాలు కొన్ని సవరణలు చేస్తే దాన్ని మీరు వ్యతిరేకిస్తారా, స్వాగతిస్తారా? మీరు ఏం చేయదలుచు లాస్ట్ చెప్పండి. మేము క్లియర్గా ఒకటి చెప్తున్నాం. ఇప్పుడు ఎవరైతే సర్పంచ్గా ప్రజల చేత ఎన్నుకోబడిరో వాళ్ళందరినీ దోషులుగా, దొంగలుగా, పనికిరాని వాళ్ళుగా చిత్రీకరించే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఈ రోజు లేదు మేము ఓట్లాడితే మేము ఇప్పటికీ ఎలక్షన్ లేవు, మేము గెలిచి అమ్మటి సీఎం అయ్యేది లేదు, మీరే చెప్పుకుంటారు అంతా బాగానే ఉంది. టీఆర్ఎస్ మేము అడిగిన దానికి మీ దగ్గర ఆన్సర్ లేదు. పనికిరాని మాట మాట్లాడితే గ్రామాభివృద్ధి కోసం ఎంత బడ్జెట్ కేటాయించారని చెప్పండి. ఏం చేశారు గ్రామాభివృద్ధి? సర్పంచ్ లాగానే మీ మీరు సమర్థిస్తారా? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల లాగానే మీ ప్రధాని కూడా ప్రత్యక్ష ఎన్నికలకు సమర్థిస్తారా? ఒకటండి, ఇప్పుడు మన దగ్గర కూడా అమెరికన్ తరహా కావాలని చెప్పి చాలాసార్లు రకరకాల చర్చలు ఉన్నాయి. కానీ నేనేమంటున్నా అంటే ఒకవేళ అటువంటి అవకాశం వస్తే పార్లమెంట్లో దేశానికి సంబంధించినటువంటి సిస్టమ్ వేరు, దానికి విస్తృతమైన చర్చ జరగాల. ఒకవేళ మెజారిటీ సభ్యులు, మెజారిటీ పార్టీలు దానికి అనుకూలంగా ఉంటే పెద్ద తప్పేం కాకపోవచ్చు అని నా వ్యక్తిగత అభిప్రాయం. పార్టీకి ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి, మనం గల్లీలో మాట్లాడేది కాదు. కానీ నేను పంచాయతీరాజ్ వ్యవస్థలో నేనేమంటున్నా అంటే గ్రామ స్వరాజ్యం కావాలనుకునే వాళ్ళము గ్రామ సర్పంచ్ను నేరుగా ఎన్నుకుంటే ఈ పార్టీ సానుభూతి మనలో వచ్చేటటువంటి యొక్క ఈ లుకలుకలు లేకపోతే కోalition సిస్టంలో ఉండే ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావు. స్థానిక రాజకీయ పరిస్థితులు మన అందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను ఇవాళ కోరేది కూడా, ఇలా కేటీఆర్ గారు బ్రహ్మాండంగా ఏదో రాస్తే ట్విట్టర్లో కూడా నేను పెట్టాను, ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ కన్సిడర్ ది ఇంట్రికసీస్ ఇవాళ పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరు ఎగ్జిస్ట్ సిస్టమ్ని కొనసాగిస్తారు అటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ అని చెప్పేసి పెట్టాల్సిన సందర్భం. అంటే చెప్తున్నదంటే కొత్తగా మళ్ళీ గ్రామాల్లో
రాజకీయ అశాంతి తీసుకురాకండి. అదే ఇప్పుడు ఫైనల్ అయ్యే స్టేజ్ లో ఫైనల్ రాకుండా మనందరం మాట్లాడుతున్నాం కదా. డెఫినెట్ గా మీ అభిప్రాయాలను తీసుకుంటాం. ఎందుకు తీసుకోం? ప్రత్యక్ష ఎన్నికలు కావాలి. కిరణ్ మనం కూడా మాట్లాడుతున్నాం కదా. దేవిప్రసన్న మాట్లాడితే ఇలా వ్యవస్థ బలోపేతం కావాలంటారు. ఇలా వ్యవస్థ బలోపేతం కావట్లే, మీ కుటుంబ సభ్యులు బలోపేతం అవుతారు, మీ కుటుంబం బలమవుతుంది తప్ప మీ కుటుంబ వ్యవస్థ బలోపేతం కాంగ్రెస్ తప్ప ఇట్లా మాట్లాడి ఇంకో మాట్లాడి ఇంకోటి బలోపేతం కావట్లేదు. మళ్ళీ చివరిగా ఇంకా చెప్తున్నా. మాట్లాడుకోకపోతే ఈ రోజు ఈ గ్రామ అన్న, ఒక నిమిషం. అన్న, పెడతారు. ఇప్పుడు ఏదైతే ఉన్నదో గ్రామాలను అభివృద్ధి చేయాలన్నా, గ్రామ ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేయాలని మీరు అయితే కోరుకుంటారో అది మంచిదే ఉద్దేశం. దాంట్లో మీరు గ్రామాల అభివృద్ధి పరిచే విధంగా మేము సహకరిస్తాం. అంతేగాని మీ సొంత పార్టీకి విస్తరించుకోవడానికి మీరు చేసే విధానాల వ్యతిరేకతం కాబట్టి మీరు రాబోయే ఎలక్షన్ గెలవడానికి మీరు ఇదంతా స్వార్థపూరితం చేస్తారు తప్ప ఇంకోటి కాదు. కేసీఆర్ కూడా తెలంగాణ అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం లేదు. తెలంగాణ దగా చేయడానికి కేసీఆర్ సీఎం అయ్యాడు. చర్చలో పాల్గొన్న మీ అందరికి ధన్యవాదాలండి. ఇది ఇవాళ చర్చ. ఏదైతే ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టం ఏదైతే ఉందో ఈ చట్టానికి సంబంధించి మాత్రం కొన్ని రూపకాలు కొంచెం చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదు, పంచాయతీరాజ్ చట్టం, ఎందుకంటే గ్రామ సభలు ఏర్పాటు చేసి అక్కడ ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది డిమాండ్ చేస్తారు. ఏది అయినప్పటికీ మాత్రం చట్టం వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటుంది ఏందనేది చూడాల్సి ఉంటుంది. ఇది ఇవాళ చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.